హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్. ఈరోజు వీడియోలో మనం దోసకాయ చింతకాయ తొక్కు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా, సింపుల్గా వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడిని చేసుకోవడం కోసం ఒక పెద్ద దోసకాయని పీల్ చేసుకుని ఇలా సన్నని ముక్కల్లా తరిగి పక్కన పెట్టుకోవాలి. అండ్ దీనిలోకి ఒక 4-5 పచ్చిమిర్చి అండ్ ఫ్రెష్ కొత్తిమీరను కూడా తరిగి మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా చింతకాయ తొక్కు మనం పెడతాం కదండి పచ్చళ్ళ కాలంలో, అది ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల చింతకాయ తొక్కు మనకి పులుపుకి సరిగ్గా సరిపోతుందండి. ఇంకా చింతపండు ఏమీ వాడాల్సిన అవసరం లేదు. పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6-7 మెంతి గింజలు వేసుకుని కారానికి తగ్గ ఎండుమిరపకాయలు కూడా వేసుకుని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ పోపుని వేగించుకోవాలండి. మినపబద్ద అండ్ మెంతులు కూడా ఎర్రబడిన తర్వాత పోపుని సపరేట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి నూనెలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుని పక్కన ఉంచేసుకోవాలండి. ఈ నూనె మనం పచ్చళ్ళలో వాడుకుంటాము. ఇప్పుడు మిక్సర్ జార్లో మనం ముందరగా వేయించి పెట్టుకున్న పోపు అంతటిని వేసేసుకోవాలి. అండ్ పోపు బాగా నలగడానికి దీనిలో రుచికి సరిపడా ఉప్పు ఈ స్టేజ్లోనే వేసేసుకుని దీన్ని కోర్స్గా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కోర్స్ మిక్స్గా చేసుకున్న తర్వాత దీనిలో ముందరగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ మనం ముందరగా పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. కారం చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి మరీ ఫైన్గా నలిగిపోకూడదు. అండ్ ఒక 2 గుప్పెళ్ళ దాకా దోసకాయ ముక్కల్ని కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతకాయ తొక్కును కూడా వేసేసుకొని ఇలా జస్ట్ కోర్స్గా మనం పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్గా కాకుండా, మరీ కోర్స్గా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ముందరగా ఇంగువ వేసి పక్కన పెట్టుకున్న ఆయిల్ని ముక్కల్లో వేసేసి ఒకసారి కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ముందరగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్స్ అంతటిని ఈ ముక్కల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే తొందరగా మిక్స్ అవుతుందండి. రుచి కూడా చాలా బాగుంటుంది. కొంచెం సేపటి తర్వాత దోసకాయ ముక్కల్లోంచి నీరు బయటికి వచ్చి ఈ పచ్చడి ఊరి చాలా చాలా రుచిగా ఉంటుందండి. అండ్ వేడివేడి అన్నంలో నెయ్యితో ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.